హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ క్రిష్ టెక్ వరల్డ్ ఆఫ్ ఎడ్యుకేషన్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనము న్యూ టాపిక్ నేర్చుకుందాం. వీడియోలోనికి వెళ్ళే ముందు మీరు కనుక మన ఛానల్ని మొదటిసారిగా చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసి తర్వాత వచ్చిన బెల్ బటన్ మీద ట్యాప్ చేయండి. అలా చేయడం ద్వారా నేను చేసే న్యూ వీడియోస్ మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి. ఈరోజు ఈ వాక్యాలు ముందుగా గమనించండి. నేను ఆస్ట్రేలియా వెళ్ళాను. నేను ఆస్ట్రేలియాకు ఎప్పుడు వెళ్ళలేదు. మీరు ఎప్పుడైనా ఆస్ట్రేలియాకి వెళ్ళారా? మీరు ఆస్ట్రేలియాకి ఎప్పుడు వెళ్ళలేదా? మీరు ఇక్కడ ఉన్నారు. నువ్వు ఎప్పుడు ఇక్కడికి రాలేదు. మీరు ఎప్పుడైనా ఇక్కడకు వచ్చారా? మీరు ఎప్పుడు ఇక్కడకు రాలేదా? సో, ఈ విధంగా కొన్ని సార్లు మనము నిత్య జీవితంలో మాట్లాడుతూ ఉంటాం. అంటే పలానా ప్రదేశానికి నేను ఆల్రెడీ వెళ్ళాను. ఆ ప్రదేశం నాకు తెలుసు అని చెప్తూ ఉంటాం. అలాగే నువ్వెప్పుడు అక్కడికి వెళ్ళలేదా? అలాంటి ప్రదేశానికి వెళ్ళలేదా? అమెరికా నువ్వెప్పుడు వెళ్ళలేదా? నేను అమెరికా వెళ్ళాను. సో, ఈ విధంగా చెప్పేటప్పుడు మనం ఇంగ్లీష్‌లో ఎలా చెప్పాలనేది ఈ వీడియోలో చూద్దాం. ఇలాంటి విషయాల్ని మనం ఇంగ్లీష్‌లో చెప్పడానికి హావ్ బీన్‌ని ఉపయోగిస్తాం. లెట్ అస్ సీ హౌ టు యూజ్ హావ్ బీన్ ఇన్ ఇంగ్లీష్. హావ్ బీన్‌ని వివిధ రకాలుగా ఉపయోగిస్తాం. వాటిని మనము ఎగ్జాంపుల్ సెంటెన్స్ చూస్తే అర్థమవుతుంది. ఫస్ట్ సెంటెన్స్, నేను ఆస్ట్రేలియా వెళ్ళాను. అంటే నేను ఎప్పుడో వెళ్ళాను. పలానా టైం అని చెప్పట్లేదు. సో, అప్పుడు మనం ఏం చెప్తామంటే ఐ హ్యావ్ బీన్ టు ఆస్ట్రేలియా. ఐ హ్యావ్ బీన్ టు ఆస్ట్రేలియా అంటే నేను ఆస్ట్రేలియా వెళ్ళాను. ఓకే. నెక్స్ట్ వన్, నేను ఆస్ట్రేలియాకు ఎప్పుడు వెళ్ళలేదు. సో, దిస్ ఈజ్ అ నెగటివ్ సెంటెన్స్. నేను ఆస్ట్రేలియాకు ఎప్పుడూ వెళ్ళలేదు. ఐ హ్యావ్ నెవర్ బీన్ టు ఆస్ట్రేలియా. ఐ హ్యావ్ నెవర్ బీన్ టు ఆస్ట్రేలియా. ఇక్కడ నెవర్ అనేది నెగిటివ్ తెలియజేస్తుంది. మీరు ఎప్పుడైనా ఆస్ట్రేలియాకు వెళ్ళారా? ఇది క్వశ్చన్ అడుగుతూ ఉన్నాయి. సార్ నో క్వశ్చన్, వెళ్ళారా లేదా? హ్యావ్ యూ ఎవర్ బీన్ టు ఆస్ట్రేలియా? హ్యావ్ యూ ఎవర్ బీన్ టు ఆస్ట్రేలియా అంటే మీరు ఎప్పుడైనా ఆస్ట్రేలియాకు వెళ్ళారా? మీరు ఆస్ట్రేలియాకు ఎప్పుడు వెళ్ళలేదా? మీరు ఆస్ట్రేలియాకు ఎప్పుడు వెళ్ళలేదా? హ్యావ్ యూ నెవర్ బీన్ టు ఆస్ట్రేలియా? హ్యావ్ యూ నెవర్ బీన్ టు ఆస్ట్రేలియా అంటే మీరు ఎప్పుడు ఆస్ట్రేలియాకు వెళ్ళలేదా? నెక్స్ట్ వన్, మీరు ఎక్కడ ఉన్నారు అంటే మీరు ఇక్కడ చాలాసార్లు ఇక్కడికి వచ్చి ఉన్నారు అని. యూ హ్యావ్ బీన్ హియర్. యూ హ్యావ్ బీన్ హియర్. సో, ఇక్కడ హ్యావ్ బీన్ తర్వాత హియర్ అనేది మనం వాడుతూ ఉన్నాం. యూ హ్యావ్ బీన్ హియర్ అంటే మీరు ఇక్కడ ఉన్నారు. నువ్వు ఎప్పుడు ఇక్కడికి రాలేదు. నువ్వు ఎప్పుడు ఇక్కడికి రాలేదు. మీరు ఎప్పుడు ఇక్కడికి రాలేదు. యూ హ్యావ్ నెవర్ బీన్ హియర్. యూ హ్యావ్ నెవర్ బీన్ హియర్. దీన్నే నువ్వు ఎప్పుడు ఇక్కడ ఉండలేదు అని, ఇక్కడికి వచ్చి ఉండలేదని. నెక్స్ట్ వన్, మీరు ఎప్పుడైనా ఇక్కడకు వచ్చారా? మీరు ఎప్పుడైనా ఇక్కడికి వచ్చి ఉన్నారా లేదా ఇక్కడికి వచ్చారా? ఇంగ్లీష్లో హ్యావ్ యూ ఎవర్ బీన్ హియర్. హ్యావ్ యూ ఎవర్ బీన్ హియర్ అంటే మీరు ఎప్పుడైనా ఇక్కడకు వచ్చారా? మీరు ఎప్పుడు ఇక్కడకు రాలేదా? మీరు ఎప్పుడు ఇక్కడకు రాలేదా? హ్యావ్ యూ నెవర్ బీన్ హియర్. హ్యావ్ యూ నెవర్ బీన్ హియర్ మీరు ఎప్పుడు ఇక్కడకు రాలేదా? అతను ప్రయత్నించాడు. అతను ప్రయత్నించాడు. హీ హ్యాస్ ట్రైడ్. హీ హ్యాస్ ట్రైడ్ అతను ప్రయత్నించాడు. ఇక్కడ హీ హ్యాస్ ట్రైడ్ అనేది మనకి పర్ఫెక్ట్ టెన్స్లో వస్తుంది. హ్యాస్ ట్రైడ్. సో, దీనికి బీన్ మనం వాడలేదు. అలాగే అతను ఎప్పుడు అలా ప్రయత్నించలేదు. అతను ఎప్పుడు అలా ప్రయత్నించలేదు. హీ హ్యాస్ నెవర్ ట్రైడ్ దట్. హీ హ్యాస్ నెవర్ ట్రైడ్ దట్. అతను ఎప్పుడు అలా ప్రయత్నించలేదు. అతను ఎప్పుడైనా అలా ప్రయత్నించాడా? అతను ఎప్పుడైనా అలా ప్రయత్నించాడా? హ్యాజ్ హీ ఎవర్ ట్రైడ్ దట్. హ్యాజ్ హీ ఎవర్ ట్రైడ్ దట్. ఇక్కడ హ్యాజ్ అనేది
హీకి షీకి వాడతాం. అతను ఎప్పుడు అలా ప్రయత్నించలేదా? ది క్వెషన్. అతను ఎప్పుడు అలా ప్రయత్నించలేదా? హ్యాజ్ హీ నెవర్ ట్రైడ్ దట్? హ్యాజ్ హీ నెవర్ ట్రైడ్ దట్. ఇక్కడ హ్యాజ్తో క్వశ్చన్ స్టార్ట్ అయింది కాబట్టి ఇట్ ఈస్ ఎస్ ఆర్ నో క్వశ్చన్. హ్యాజ్ హీ నెవర్ ట్రైడ్ దట్? అతను ఎప్పుడు అలా ప్రయత్నించలేదా? ఆమె నన్ను ఎప్పుడు చూడలేదు. ఆమె నన్ను ఎప్పుడు చూడలేదు. సో లెట్ us in English. She has never seen me. She has never seen me అంటే ఆమె నన్ను ఎప్పుడు చూడలేదు. నెక్స్ట్ వన్. నేనెప్పుడు నిన్ను తిట్టలేదు. నేనెప్పుడు నిన్ను తిట్టలేదు. ఐ హ్యావ్ నెవర్ స్కోల్డ్ యూ. ఐ హ్యావ్ నెవర్ స్కోల్డ్ యూ. ఇక్కడ హ్యావ్ నెవర్ అనేది నెగిటివ్లో వస్తుంది. ఐ హ్యావ్ నెవర్ స్కోల్డ్ యూ. నేను నిన్ను ఇప్పుడు తిట్టలేదు. మీరు ఆమెను ఎన్నడూ చూడలేదు. మీరు ఆమెను ఎన్నడూ చూడలేదు అంటే మీరు ఆమెను చూసే అవకాశం లేదని. యూ హ్యావ్ నెవర్ సీన్ హర్. యూ హ్యావ్ నెవర్ సీన్ హర్. మీరు ఆమెను ఎన్నడూ చూడలేదు. నెక్స్ట్ వన్. నేను ఎప్పుడు డ్రాగన్ ఫ్రూట్ తినలేదు. నేను ఎప్పుడు డ్రాగన్ ఫ్రూట్ తినలేదు. ఐ హ్యావ్ నెవర్ ఈటెన్ డ్రాగన్ ఫ్రూట్. ఐ హ్యావ్ నెవర్ ఈటెన్ డ్రాగన్ ఫ్రూట్. నేను ఎప్పుడు డ్రాగన్ ఫ్రూట్ తినలేదు. మీరు అతన్ని ఎప్పుడు కలవలేదు. మీరు అతన్ని ఎప్పుడు కలవలేదు. అతను మీకు తెలిసి ఉండే అవకాశం లేదు అని చెప్తూ ఉంటా. మీరు అతన్ని ఎప్పుడు కలవలేదు. యూ హ్యావ్ నెవర్ మెట్ హిమ్. యూ హ్యావ్ నెవర్ మెట్ హిమ్. మీట్ మెట్ అనేది వెర్బ్ యొక్క థర్డ్ ఫామ్ వస్తుంది. మెట్. యూ హ్యావ్ నెవర్ మెట్ హిమ్. నేనెప్పుడు నీకు చెప్పలేదు. ఆ విషయం నేను ఎప్పుడు కూడా నీకు చెప్పలేదు. లెట్ us say in English. I have never told you. I have never told you. ఇక్కడ హ్యావ్ నెవర్ టోల్డ్. టోల్డ్ అనేది వెర్బ్ యొక్క థర్డ్ ఫామ్ వస్తుంది. నేను అతనిని ఎప్పుడూ చూడలేదు. నేను అతనిని ఎప్పుడూ చూడలేదు. అతను నాకు తెలియదు. నేను ఎప్పుడూ చూడలేదు. ఇంగ్లీష్లో ఐ హ్యావ్ నెవర్ సీన్ హిమ్. ఐ హ్యావ్ నెవర్ సీన్ హిమ్. నేను అతన్ని ఎప్పుడు చూడలేదు. ఇక్కడ హ్యావ్ నెవర్ తర్వాత సీన్ V3 ఉపయోగించాం. ఐ హ్యావ్ నెవర్ సీన్ హిమ్. నెక్స్ట్ వన్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ అండ్ షేర్ విత్ యువర్ ఫ్రెండ్స్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. ఇట్లాంటి మరిన్ని వీడియోలు పొందడానికి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని తర్వాత వచ్చిన బెల్ బటన్ మీద కూడా ట్యాప్ చేయండి. థ్యాంక్ యూ. విల్ మీట్ అగైన్ ఇన్ ద నెక్స్ట్ వీడియో.